ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, తెలంగాణ సాధించడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి ఎవరైతే కళాకారులు ఉన్నారో, అలానే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సమాజ మార్పు, అలానే స్వేచ్ఛకు సంబంధించి ఈరోజు అయితే ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి రోడ్డు ప్రదర్శన అయితే ఇవ్వడం జరిగింది కళాకారులతో. ఈ ప్రదర్శన అయితే వరంగల్ నగర ప్రజలను ఆకట్టుకుంది. అసలు ఈ కళాకారులతో కలిసి ఈ నృత్యాలు కానివ్వండి, ఆటపాటలతో చేసినటువంటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి, వీళ్ళు ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారో వీరి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి అంటే ఇవాళ వరంగల్ పట్టణంలో ఒక మంచి కార్యక్రమం అయితే నిర్వహించారు, వరంగల్ ప్రజలందరి దృష్టి ఆకట్టుకున్నారు. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు తెలంగాణ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజానాట్య మండలికి జాతీయ స్థాయిలో ఇప్టా అని ఉండే సంస్థ ఉన్నది. అది ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్. వాళ్ళు జాతీయ సమితి పిలిపించింది ఏంటంటే దయాకార్ ప్రేమ్, దయా ప్రేమ కరుణ ఇలాంటి కరువైపోతున్నది మనుషుల మధ్యన. కాబట్టి స్వేచ్ఛ, సమానత్వం, సమాజ మార్పు, కళాకారుల సమస్యల సాధన కోసమై ప్రజల్లో చైతన్యం చేసి అవగాహన కల్పించడానికి అని ఈ బస్సు జాతరలు, పాదయాత్రలు పెట్టాలని పిలిపివ్వడం జరిగినది. దాంట్లో భాగంగానే హైదరాబాదులో 27వ తారీఖు నాడు ప్రముఖ ఉర్దూ కవి, తెలంగాణ సాయుధ పోరాటంలో పనిచేసినటువంటి సాయుధ పోరాటాన్ని పిలిపించినటువంటి మగ్దుమ్ మొయినుద్దీన్ గారి విగ్రహానికి సిపిఐ నారాయణ గారు పూలమాలలు వేసి మా కళాకారుల జాతరను ప్రారంభించారు. దాని తర్వాత సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రిక ప్రారంభించి సంపకులుగా ఉండి వాళ్ళు కూడా తెలంగాణ సమాజానికి వెలిగించినారు. అదేవిధంగా శ్రామిక లోకానికి, కార్మిక లోకానికి హక్కుల కోసం పోరాడినటువంటి మెసేజ్ ఇచ్చినటువంటి శ్రీశ్రీ గారి విగ్రహం దగ్గర కూడా వెళ్ళాం. అక్కడి నుంచి రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా మీదుగా భువనగిరి జిల్లా చేరుకొని భువనగిరి జిల్లాలో సుద్దాల హనుమంత్ గారి విగ్రహానికి దగ్గర స్తూపానికి దగ్గర నివాళులర్పించి ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటంలో పాట ఏ విధంగా పనిచేసినది, సమాజ మార్పు కోసం కళాకారులు ఏ విధంగా చేసినారో రాత్ర బహిరంగ సభ నిర్వహించుకొని అక్కడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వరంగల్ నుంచి హన్మకొండలో ఉన్నటువంటి కాళోజీ నారాయణరావు దగ్గరికి రావడం జరిగినది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి వరంగల్ ఇప్పుడు ఉన్నటువంటి హన్మకొండ జిల్లాలలో వేలాదిగా కళాకారులు ఉన్నారు. ఆ కళాకారుల సమస్యలు చాలా ఉన్నాయి, వాళ్ళని పరిష్కరించాలనే డిమాండ్ తోటి కళాకారులం వచ్చినాం. స్వేచ్ఛ అంటున్నాం, మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు. నువ్వు మాట్లాడింది కరెక్ట్ కాదు, నేను చెప్పిందే వేదం అనేటువంటిది పాలకులు చేస్తున్నారు. అది కాదు కరెక్టు. స్వేచ్ఛ హక్కు, మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ఇవన్నీ ఈరోజు ఈ స్వేచ్ఛ హక్కు లేకుంటే మీడియాలు కానీ, పత్రికలు కానీ, తర్వాత సమాజంలో మాట్లాడేటువంటి హక్కును అరిచివేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మోడీ ప్రభుత్వం ఉన్నదో ఇలాంటి హక్కులను కాలరాయొద్దని, కళాకారుల మీద దాడులు జరగొద్దనే ఉద్దేశంతో ఈ జాతీయ సమితి పిలిపించినది. సమాజం అంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, మీ కులం గొప్పది, మా కులం గొప్పదని ఇంకా తారతమ్యాలు ఉంటున్నాయి. కాబట్టి అందరం మనుషులమే, సమాజంగా ఉండాలని అవగాహన. ఈ కళాకారుల సమస్యలకు సంబంధించి మనకి వరంగల్, హన్మకొండ జిల్లాలలో కాళోజీ క్షేత్రం కడతామని 9 సంవత్సరాల నుంచి ప్రభుత్వం చెప్పుకుంటూ పోయింది, కానీ కట్టలేదు. 9 ఏళ్ళు ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా కావచ్చు, కానీ కళాకారులపై చిన్న చూపు అనేటువంటిది మనకు కనబడుతున్నది. కాబట్టి ఇప్పుడు ప్రజల కోసమే ప్రభుత్వం అని, ప్రజల మార్పే కోరినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినది. ఆ యొక్క ప్రభుత్వం అయినా కళాకారుల కళాక్షేత్రాన్ని నిర్మించి కళాక్షేత్రాన్ని పూర్తిగా ప్రజా కళలను విరజింపేటట్టు మనం ప్రతిరోజు కళాకారులు ఏదంటే కళాకారులు, పేద కళాకారులు, కోలాట కళాకారులు, భజన కళాకారులు, యక్షగాన కళాకారులు, సింధు కళాకారులు, ఈ విధంగా కోకొలలో ఉన్నటువంటి పౌరాణిక నాటకాలు వేసినటువంటి కళాకారులు మన కాడ ఉన్నారు. ఈ నల్గొండకి మన ఈ వరంగల్ కిల్లాలో మన ప్రదర్శన చేసే కళాకారులు వాళ్ళందరికీ కూడా పండుగ వాతావరణం చేయడానికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళకు. అదేవిధంగా దేవాలయాలలో వీళ్ళందరూ కోలాట కళాకారులు ఇంకా ఉన్నారు. ఈ రోజే నాకు అందరు కలిసినారు, వాళ్ళ సమస్యలు ఉన్నాయి. అంటే ముఖ్యంగా మీకున్నటువంటి సమస్యలు ఏంటి? మన గత ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్క పార్టీ మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచారాలు నిర్వహించుకున్నారు. ప్రచార అనంతరం ఎవరు కూడా ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. మీకున్న ముఖ్య సమస్యలు ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా మీ సమస్యలు? ఇప్పుడు మాకున్నటువంటి సమస్యలు ఏంటంటే కళాకారునిగా గుర్తించాలంటే పోయిన ప్రభుత్వం అంటే కేసీఆర్ ప్రభుత్వం కాదు, అంతకన్నా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కళాకారులను గుర్తించి ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చేది. వీళ్ళు కళాకారులు, యక్షగాన కళాకారుల, పౌరాణిక కళాకారుల ఇచ్చేది. దాని తర్వాత ప్రజా కళాకారులం, మేము పాటలు పాడే కళాకారులం,
వీళ్ళందరూ జానపద కళాకారుల కిందగా మమ్మల్ని వేసేది. నాటకాలు వేసే కళాకారులను వాళ్ళు పౌరాణిక కళాకారులు వేసేది. యక్షగానం ఊళ్ళలో చేసేటువంటి వాళ్ళ కళాకారులు ఉండేది. తర్వాత బుర్రకథ చెప్పే కళాకారులు ఉండేది. అంటే డివైడ్ అవుతుంది. వీళ్ళందరినీ ఏం చేసుకున్నట్టే ప్రభుత్వం సంక్షేమ పథకాలలో వాళ్ళందరిని తీసుకొని పోయి ప్రచారం చేసుకొని వాళ్ళకు జీవనోపాధి లెక్క ఉండేది. ఈ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 550 మంది కళాకారులకు ఉద్యోగాల పేరిట ఎంపిక చేసుకున్నారు. ఎంపిక చేసుకున్న తర్వాత వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. ఈనాడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేసరికి 550 మంది కళాకారులు ఉంచుతారా, తీసేస్తారా, జీతాలు ఇస్తారా, ఇయ్యరనేటువంటిది అనుకున్నది. కాబట్టి మనం కళాకారులుగా ఫస్ట్ గుర్తించాలి. కళాకారులను ఐడెంటిఫై చేసి కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో దేంట్లో ప్రావీణ్యత చెందినరో ఆ యొక్క కళారంగాన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి. ఆ విధంగా ఇప్పుడు ఎలక్షన్లో పనిచేసే కార్యక్రమాలు, తర్వాత తెలంగాణ ఉద్యమంలో కళాకారులు చాలామంది నిరుద్యోగ కళాకారులు ఉన్నారు. ఇప్పటికైనా ఈ 550 మంది సంఖ్య కాదు, 5,000 మంది కళాకారులకు ఉద్యోగ భద్రత కల్పించాల. సంఖ్యతో నిమిత్తం లేకుండా కళాకారులందరినీ ఎంపిక చేసి అర్హులు ఉన్నటువంటి కళాకారులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలి. ముసలోళ్ళు అయిపోతే 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది ఇప్పుడు 3,000 5,000 అంటున్నారు. దానికన్నా ఎక్కువనే మా కళాకారులకు 5,000 పెన్షన్స్ ఇస్తే ఉంటుంది. దాని తర్వాత ప్రభుత్వాల ప్రయాణాలలో రాయితీలు కానీ, తర్వాత సాంస్కృతిక రంగం సంబంధించినటువంటి కళలను ప్రదర్శించడానికి పోయేటప్పుడు రాయితీలు ఇవ్వాలని ఈ యొక్క పాఠశాల స్థాయి నుంచే కళల పట్ల అవగాహన కల్పించాలి. ఎందుకంటే అప్పుడు పాత పాటలే ఇప్పుడు డీజే పాటలు అయిపోయినాయి. ఎవడైనా డీజే వేసుకొని ఎగురుతున్నాడు. బయట వచ్చినటువంటి కళాకారులకు చూసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ కళలు కనుమరుగు అవుతాయి. వాళ్ళ నిష్ణాతులైన ఉపాధ్యాయులతోటి శిక్షణ ఇప్పించి కళాకారులను ఆదుకోవాలి. ఈ తెలంగాణ ప్రభుత్వం విస్మరించింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కళాకారులను ఆదుకోవాలనేటువంటి డిమాండ్ తోటి ఊరూరు తిరుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ రావడం జరిగినది. చెప్పండి అన్న, మీరు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడానికి కానివ్వండి, ఉద్యమ సమయంలో కానీ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వాళ్ళే కళాకారులు. కానీ ఇవాళ వాళ్ళ మనుగడ కరుమరుగు అవుతుంది. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అందులో ఆడవాళ్ళు, మహిళలు బయటకు వస్తున్నారంటే వాళ్ళ కుటుంబ పరంగా కానీ బయట పరంగా ఎన్నో అవమానాలు అన్నీ తట్టుకుంటూ కూడా వాళ్ళకున్న కళను ప్రదర్శిస్తూ ఉంటారు. ఆ మహిళల కోసం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి మీ వాళ్ళందరి కోసం మీరు ఏం చేయబోతున్నారు? ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారా దీన్ని? గతంలోనే ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సుమారు ఒక హైదరాబాద్ రాష్ట్ర రాజధానిలోనే ఒక 10,000 మంది కళాకారులతోటి మేము కళాకారులను సమీకరించి వీళ్ళ సమస్యలపైన ఆ రోజు నాడు వైఎస్ గారు సీఎంగా ఉన్నప్పుడే వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ చేసుకుంటూ మేము 10 డిమాండ్స్ పెట్టి ఆ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు అందులో ఒక 3 డిమాండ్లని పరిష్కారం జరిగింది. కతిమ డిమాండ్లను కూడా మేము కంటిన్యూషన్గా దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గతంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి సాంస్కృతిక శాఖ బాధ్యులుగా ఉన్నటువంటి మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గౌడ్ని కలిసి తెలంగాణ ప్రజానాట్య మండలి ఆఫీస్ బేరర్స్ అంతా కలిసి మేము ఈ విషయాల మీద మేము వారికి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. దాని కంటిన్యూషన్గా వివిధ జిల్లా కలెక్టరేట్లో కూడా మరి ఈ జిల్లా స్థాయిలో కూడా అన్ని కలెక్టరేట్లకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీని కంటిన్యూషన్ దశల వారీగా ఈ సమస్యలపైన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దశల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మరి అనేక సమస్యలు ఉన్నమాట వాస్తవం. అది కళాకారులు 550 మంది కళాకారులు కాదు, ఈ తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేలాది మంది కళాకారులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. విద్యార్థులు ఈ కళాకారులే ఈ ఉద్యమాన్ని బతికించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి తెలంగాణ సాధించేంత వరకు కళాకారులు మరి భుజం కలుపుతూ కదం దొక్కుతూ పదం పాడుతూ ముందుకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడం సాగింది. మీరు ఆ పదాలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది తెలంగాణ ఉద్యమంలో కూడా మీ ఆట చాలా కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట పాడగలరా ఎవరైనా? సమాజ మార్పు కోసం సంబంధించి మా జాతలో కులాలు మతాలు సమానంగా ఉండాలని ఆ పాటనే మేము అన్ని ఊళ్ళలో వాడుతున్నాం. ఆ పాట మన ఆర్టీవీ ప్రేక్షకుల కోసం. ఆర్టీవీ వాళ్ళు కూడా మా జాతకు సంఘీభావం తెలిసినటువంటి వాళ్ళ యాజమాన్యానికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో కూడా ఆర్టీవీ వాళ్ళు మంచి ప్రోగ్రామ్ చేస్తే అందులో కూడా పాల్గొన్నాం. చూస్తున్నటువంటి ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా మా తెలంగాణ ప్రజానాట్య మండలి తరపున మీ అందరికీ ధన్యవాదాలు. మతాల కోసం మారణ హోమము ఎందుకురా,
మతాలలోనే మానవుణ్ణి కనవెందుకురా అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు మనమంతా మానవులం మనదంతా మానవత మనమంతా మానవులం మనదంతా మానవత భిన్నత్వములో ఏకత్వం భారతీయ ఔన్నత్యం భిన్నత్వములో ఏకత్వం భారతీయ ఔన్నత్వం దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది ఎవరి దారి వారిది ఎవరి తీరు వారిది ఎవరి దారి ఏదైనా వాడొకడే సారది ఎవరి దారి ఏదైనా వాడొకడే సారది దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా దేవుళ్ళంతా ఒకటేరా దేవులాట మనకెందుకురా రాజ్యాన్నే విడిచాడొకడు మహాత్మద్దు పంచారొకరు రాజ్యాన్నే విడిచారొకరు మహాత్మద్దు పంచారొకడు సిలువ మోసి అలిసిపోయి ప్రాణాలర్పించారొకరు సిలువ మోసి అలిసిపోయి ప్రాణాలర్పించారొకరు నమాజులోనే సమాజముందిరా పూజల్లోనే పుణ్యముందిరా నమాజులోనే సమాజముందిరా పూజల్లోనే పుణ్యముంది అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు మతాల కోసం మారణ హోమం ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనవెందుకురా మతాల కోసం మారణ హోమం ఎందుకురా మతాలలోనే మానవుణ్ణి కనవెందుకురా అల్లాయే అల్లా రామా ఓ యేసు అల్లాయే అల్లా రామా ఓ యేసు చాలా చక్కగా పాడారు. అంటే కులాలకి మతాలకి అతీతంగా అందరూ కలిసి ఉండాలంటూ చాలా చక్కగా మీ పాటలో వర్ణించడం అయితే జరిగింది. వినడానికంటే చాలా వినసొంపుగా ఉంది మీ గొంతు కూడా. అందరూ కూడా చాలా చక్కగా పాడుతున్నారు. నిజానికి ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం అనేది మీ అందరిని ఆదరించాలి, మిమ్మల్ని గుర్తించాలి. మీరు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవన్నీ వాళ్ళు అందించాలని మేము కూడా కోరుకుంటున్నాం. విన్నారు కదా, వీళ్ళు ఏదైతే తెలంగాణ ఉద్యమంలోనే కాదు, మనకి టీవీలు సినిమాలు రాకముందు వీళ్ళు ఏదైతే కళలు అనేది మన పల్లెటూరులో ఎక్కడ పల్లెటూరులో అనగానే చెట్ల దగ్గర కానివ్వండి, గ్రామ సభల దగ్గర వీళ్ళైతే మంచిగా పాటలు ఆటలతో అలరించేవారు. అలాంటిది రాను రాను అభివృద్ధి చెందుతున్న సమయంలో టీవీలు సినిమాలు అధికపోవడం, డీజే సాంగ్స్ ఇలాంటివన్నీ రావడంతో వీళ్ళ కళ అనేది మరుగునబడిపోతుంది. కానీ ఏదైతే ఎలక్షన్ కానివ్వండి, ఉద్యమం టైంలో కానివ్వండి, వీళ్ళు పాట ఆటలతోనే చాలా కీలకమైన పాట, ఎంతో తెలంగాణలో ఊపు తెచ్చినటువంటి పాటలను కూడా ఈ కళాకారులను పాడేటువంటి వాళ్ళు ఎన్నో పాటలని ఎన్నో కళల్ని వీళ్ళు నిర్వహించారు. అలాంటి వారిని ఇప్పుడు గవర్నమెంట్ అనేది చిన్న చూపు చూస్తుంది. మాకంటూ ఒక గుర్తింపు కార్డు కావాలి, మాకంటూ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, చాలామంది జీవనం అనేది ఇబ్బందికరంగా ఉంది అంటూ చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలను మీ ముందు తీసుకొస్తుంది మీ RTV ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.